హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ విలేజ్ బై రామ్. మనం వచ్చేసాం ఫ్రెండ్స్. ఇవి మీకు ఇంతకుముందు కూడా వీడియోలో చూపెట్టిన. ఇవి వచ్చేసి 2 పుంజులు 2 పెట్టెలుగా ఫ్రెండ్స్. ఇవి ఆల్మోస్ట్ టోటల్గానే అయితే ఇక్కడ ఇంటి దగ్గరనే ఉంటాయి. ఇక వీటిని అయితే మన ఫామ్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాలనుకుంటున్నా. కానీ నార్మల్గా వీటికి వచ్చేసి మనం మెయిన్గా యూజ్ చేయాల్సింది మన ఫామ్స్లలో కానీ మన కోడి హెల్దీ ఉండడానికి ఆల్మోస్ట్ మనం యూజ్ చేయాల్సింది ఇది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి లివోటానిక్ హిమాలయ లివ్ 52. ఆల్మోస్ట్ నాటుకోళ్ళు అదే వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ ఇది ఉండాల్సిన టానిక్. ప్లస్ ఇది వచ్చేసి సిరంజ్ ఫ్రెండ్స్. దీంతోనే మనం దానికి అనేది ఒక్కొక్క కోడికి అనేది మెడిసిన్ అనేది వేయాలి. ఇది వచ్చేసి లివర్ టానిక్ వచ్చేసి లీటర్ వచ్చేసి 450 ఆ విధంగా పడ్డది. ఇక ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ ఉంటుంది ఫ్రెండ్స్. మీ దగ్గర ఎంత రేట్ ఉందో కూడా కామెంట్ చేయరు. ఇక మీ దగ్గర తక్కువ ఉందా ఇక్కడ తక్కువ ఉందా అని తెలుస్తుంది. ఇక దీని టోటల్ ప్రైస్ ఎంత అనేది మనకు ఫిక్స్డ్గా తెలియదు, ఎందుకంటే వెటర్నరీ షాప్లలో డిఫరెంట్గా అమ్ముకుంటుంటారు. ఇది వచ్చేసి మనం అయితే ఏ విధంగా వేయాలి, ఈ పుంజుకు మేల్స్కి ఏ విధంగా వేయాలి, ఫీమేల్స్కు ఏ విధంగా వేయాలనేది చూపెడతాయి. దీన్ని మొత్తం వచ్చేసి షేక్ చేయాలి. టోటల్గానైతే మనం షేక్ చేసి పెట్టుకోవాలి. షేక్ చేస్తే నార్మల్గా కిందకి ఇట్లా ఫామ్ అయిన లిక్విడ్ అనేది కింద మీద వేయడం వల్ల మనం వేసింది పర్ఫెక్ట్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. ఇక దీన్ని వచ్చేసి ఇట్లా క్యాబ్లో గ్లాసులు తీసుకోవాలి. ఇక మనం క్యాబ్లో యూజ్ చేసుకుంటూ వేయొద్దు, దీన్ని వేసి అన్నట్టు వేసుకోవాలి. నేనైతే చిన్న క్యాప్లోనైతే తీసుకున్నా. మీరు కూడా అయితే మీకు నచ్చిన విధంగానైతే తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంత ఇగ్గినా ఏం సంగతి అయినా చూడండి. ఇది వచ్చేసి 0.5. ఆల్మోస్ట్ కోడికి ఏ మెడిసిన్ వేసినా 0.5 అంతే వేయాలి, ఎక్కువ వేయొద్దు. అది కూడా 3 నెలలు దాటినా దానికైతేనే 0.5 అనేది వాడాలి. మనం కూడా ఎంఎల్సీలో మనం వచ్చేసి కోడికి యూజ్ చేయాల్సిన మొత్తం వచ్చేసి 0.5 ఉంటుంది. అందుకే మనమైతే ఇంత చిన్న సిరంజిని అయితే తీసుకోవాలి. ఇదే సేఫ్ ఫ్రెండ్స్. ఇది తీసుకొని నార్మల్గా కోడి పుంజుని అయితే జాగ్రత్త పట్టుకోవాలా. మనం పర్ఫెక్ట్గా దాన్ని వేసినాం అనుకొని నార్మల్గా లివర్ అనేది క్లీనప్ ఉంటుంది. ఇక నార్మల్గా మళ్ళీ ఒక 1 డే 2 డేస్ గ్యాప్స్ తర్వాత వేసుకోవాలి. ఇక రెగ్యులర్ అని అయితే డైలీ వేసుకోవాల్సిన అవసరం లేదు. మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇక రెగ్యులర్గా వాడుకున్న ప్రాబ్లం లేదు, కానీ మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగానైతే 0.5 ml వేసేయాలి. మళ్ళీ తర్వాత వీటిని వచ్చేసి మనం గాబ్లలో వేసేయాలి, జల్లీలలో ఇట్లా. ఎందుకంటే అవి వాటర్ తాగొద్దు ఫ్రెండ్స్. నార్మల్గా లివర్ పైన ఇప్పుడు అది లివర్ పైన పని చేస్తుంటుంది కాబట్టి వాటర్ అయినాయి అనుకో ఏం పర్లేదు, కానీ వాటర్ కొంచెం తాగకుండా ఉంటే లివర్కు పర్ఫెక్ట్గా పని చేస్తుంటుంది. మనమైతే చూడండి ఫ్రెండ్స్, దానికి ఒక్కదానికి అయితే వేసినాం. ఇక దీనికి కూడా వేసేద్దాం. ఇక వీటికి వచ్చేసి నేను లివర్ టానిక్ వాడుతుంటాను. లివర్ టానిక్ అనేది మనకు 50% వరకు డిసీజ్ అనేది టోటల్గా కంట్రోల్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఎక్కువనే కంట్రోల్ చేస్తుంది, కానీ 50% వరకు చిన్న ఇబ్బందులు రాకుండా కోడి పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టు. అందుకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి లివర్ టానిక్ అనేది యూజ్ చేస్తాం. ప్లస్ వీటికి లివర్ టానిక్ చేస్తే లివర్ పైనే కోళ్ళకి చాలా డిసీజెస్ అయితే వస్తుంటాయి. లివర్ పైన ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. ఆ లివర్ అనేది ఎప్పుడు హెల్తీగా ఉంటే రోగాన్ని అనేది తట్టుకునే శక్తి ఉంటుంది. అందుకే లివర్ టానిక్ అనేది యూజ్ చేస్తుంటాం. ఇది కూడా వచ్చేసి పెట్టెలకు కూడా సేమ్ అదే విధంగానైతే 3 నెలలు దాటిన పెట్టెలకైతే డీవార్మింగ్ చేసిన తర్వాత కూడా వీటిని అనేది యూజ్ చేసుకోవచ్చు. 3 నెలలు దాటిన పిల్లల నుంచి కాకపోయినా లివర్ టానిక్ అనేది వారం పిల్లప్పటి నుంచి కూడా యూజ్ చేసుకోవచ్చు. లివర్ టానిక్ పెడితే గ్రోతింగ్ ఉంటుంది, ప్లస్ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఫ్రెండ్స్. మనం వచ్చేసి టోటల్గా అయితే 3 ఇటుకి అయితే వేసేసినాం. 2 పెట్టెలు 2 పుంజులకి లాస్ట్ 1కి వేసేసినాం ఫ్రెండ్స్. ఇక లివర్ టానిక్ అయితే క్యాప్ పెట్టేసి వీటిని అనేది గాబ్లలో పెట్టేద్దాం. గాబ్లలో పెట్టేసినాం అనుకో, ఇక టోటల్గా ఇవి ఒక 1 hour 2 hours దాకా మనం తర్వాత వదిలిపెట్టేస్తా. బయట వాటర్ అయితే తాగొద్దు. మనం అవసరమైతే మంచి వాటర్లోనైతే లీటర్కి 1 ml చొప్పున మాత్రం కలుపుకోవాలి. చిన్నపిల్లలకైనా అవసరమైతే ఫ్రెష్గా హెల్తీగా ఉన్నాయంటే పర్లేదు, మనం అదే విధంగా ఆపుకోవాలి. తర్వాత వీటిని అయితే గాబ్లలోనైతే ఈ విధంగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక 2 అయితే వేసిన, మిగిలిన కూడా వేసేద్దాం. మనం వచ్చేసి వీటిని చిక్స్ కూడా యూజ్ చేయొచ్చు. లివర్ టానిక్ చిక్స్ నుంచి 1 డే 2 days చిక్స్ నుంచి మనం టోటల్గా వాడుకోవచ్చు. ఈ లివర్ టానిక్ అనేది గ్రోతింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయరు, మీకు కూడా అర్థమవుతుంది. వీటిని అయితే నేను గాబులలో వేసి మళ్ళీ ఒక 1 hour తర్వాత అయితే బయటికి రిలీజ్ చేస్తా. ఇక బయట వాటర్ తాగనీయకుండా అయితే చూసుకోవాలి, ఎందుకంటే మనం పెట్టే వాటర్ ఎప్పుడు నీట్గా ఉండే విధంగా చూసుకోవాలి. ఆల్మోస్ట్ వీలైతే వేడి వాటర్ని యూజ్ చేసుకోవచ్చు ఆ టానిక్లో. ఇక మనం కూల్ వాటర్ అంటే నార్మల్గా బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి అందులో ఏది ఫామ్ అయ్యేది తెలియదు, కాబట్టి హీట్ వాటర్ అయితే కోడి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక ఆల్మోస్ట్ మన వీడియో నచ్చినట్టయితే చాలామంది అయితే ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కామెంట్ చేయరు. ఇక మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయరు, షేర్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.